అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధా బై రమ. చాలా రోజులయింది కదా! మీకు కాంట్రాక్ట్ మ్యారేజ్ సీరీస్‌నిచ్చి ఆల్‌మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. మరి ఈరోజు కాంట్రాక్ట్ మ్యారేజ్ ఏం జరగబోతుందో చూద్దామా? కథలోకి వెళ్ళే ముందు కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంట్రాక్ట్ మ్యారేజ్ రచయిత తనూష రెడ్డి గారు. తమకంతో కళ్ళు మూతలు పడుతుంటే చీరను గట్టిగా పట్టుకొని పిడికిట్లో నలుపుతుంది ఆయుషి. జుట్టును ముందుకేసి వీపు మీద ఎంగిలి ముద్దులు పెడుతూ చేసిన బెట్టు చాలు మై డియర్ వైఫీ అని ముందుకు తిప్పుకొని ఈ చీరలో చాలా బావున్నావురా అని పెదవులను అందుకోవడానికి ముందుకొస్తాడు అయాస్. అయాస్ పెర్ఫ్యూమ్ ఎప్పట్లా ఆమెను మైకంలోకి తోస్తుంటే దగ్గరగా ఉన్న అయాస్ నడుము దగ్గర షర్ట్‌ను గట్టిగా పట్టుకుంటుంది ఆయుషి. బుగ్గలను ముద్దాడి ఆయుషి పెదవులకు తన పెదవులను తాకించిన అయాస్ ఆమె పెదవుల్లో మకరందాన్ని అందుకోబోయేసరికి ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెడుతుంది ఆయుషి అలక గుర్తు రావడంతో. 2 అడుగులు వెనక్కి వేసి నిలదొక్కున్న అయాస్ ఆయుషి వైపే నవ్వుతూ చూస్తే మూతి తిప్పి వెళ్ళిపోతుంది ఆయుషి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడిచిన ఆయుషి చిరాగ్గా జడలో ఉన్న మల్లెపూలు తీసి టేబుల్ మీద పెడుతూ తననే చూస్తున్న అయాస్‌ని చూస్తుంది. ముద్దు మిస్ అయినందుకు డీప్‌గా హర్ట్ అయిన అయాస్ ఎందుకు నెట్టావని కోపంగా అడుగుతాడు. నా ఇష్టం అని పెంకిగా సమాధానమిచ్చిన ఆయుషి చేతులకున్న గాజులను తీస్తుంటే ఉండని బెడ్ మీద వాటి సౌండ్ బావుంటుందని అయాజ్ అంటే అతను ఏ ఉద్దేశంతో అన్నాడో గ్రహించిన ఆయుషి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కితే కోపంగా టేబుల్ మీదున్న మల్లెపూలను అయాస్ వైపు విసురుతుంది ఆయుషి. ఒడిలో వచ్చి పడ్డ మల్లెపూలను క్యాచ్ పట్టుకొని స్మైల్ చేస్తూ ఆయుషి వైపు చూస్తే అతని చూపులను పట్టించుకోకుండా అయాస్ తెచ్చిన ఫ్లవర్స్‌ని చూస్తుంది ఆయుషి. వార్డ్‌రోబ్ ఓపెన్ చేసి మ్యాక్సీ అందుకొని వెనక్కి తిరిగి ఆయుషికి దగ్గరగా అయాస్ కనిపిస్తే కళ్ళను పెద్దవి చేసి చూస్తుంది. చేసుకో బంగారం చీరలో చాలా బావున్నావని ప్రేమగా చూస్తూ చెప్తాడు అయాస్. ఆయుషి ముఖం తిప్పుకుంటే ఆమె గడ్డం పట్టుకొని తన వైపుకు తిప్పుకున్న ఆయుషి అలిగిన అలక చాలురా నీకోసమే ఆఫీస్‌ని వదిలేసి నా వైపుతో రొమాంటిక్‌గా కాసేపు గడపొచ్చని ఆశపడి వస్తే నువ్విలా దూరం దూరంగా ఉంటే ఎలానే అని కాస్త సీరియస్‌గానే అడిగాడు అయాస్. వెళ్లి మీ కూతురితో గడపండి. నేనెలాగో గుర్తుండను కదా మీ తండ్రి కూతుర్లకని ఆయుషి అంటే ఆమె ఎర్రబడ్డ ముక్కును చూసి ఇంత కుళ్ళేంటే దెయ్యం అని బుగ్గన లాగుతాడు అయాస్. అయాస్ చేతిని నెట్టేసి అవును కుళ్ళే. నిన్న మొన్నటి దాకా నేనే నీకు సర్వస్వం అన్నట్టుగా ఉండేవాడివి. ఇప్పుడు నీ కూతురొచ్చి నా ప్లేస్‌ను కొట్టేసింది. నాకు బాధగా ఉండదా మరి అని అరుస్తుంది ఆయుషి. ఎప్పటికీ నీ స్థానం నీదే ఆయుషి. జోయా వేరు నువ్వు వేరు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు జోయా. ఇలాంటి మాటలు బాగా చెప్తావని అతన్ని నెట్టేసి వెళ్ళిన ఆయుషిను అమాంతం 2 చేతుల్లోకి తీసేసుకుంటాడు అయాస్. సడెన్‌గా గాల్లోకి లేవడంతో దించు. నన్ను కిందకని అరుస్తుంది ఆయుషి. ఉష్ అరవకని ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి పైకి లేవకుండా 2 చేతులను తన చేతులతో లాక్ చేసి బెడ్‌కు అదిమిన అయాస్ ఇప్పుడెలా కిస్ ఇవ్వవో నేను చూస్తానని ఆయుషి తన పెదాలను మూసేస్తాడు. ఆమె నయనాలు వాలిపోతే గుండెలపై ఉన్న చీర కొంగు బెడ్ మీదకు జారుతుంది. అయాస్ చేతులు ఆమె నడుముపై నుండి గుండెలపైకి పాకుతుంటే ఊపిరి బిగబట్టిన ఆయుషి అయాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఆయుషి పెదవుల్ని తనివితీరా చుర్రుకున్న అయాస్ ఆమె పెదవులకు విశ్రాంతినిస్తూ ఆయుషి మెడ ఉంపుల్లోకి జారిన అయాస్ ఆయుషి చెవి తమ్మని పంటితో లాగుతూ ఐ మిస్ దిస్ సో మచ్ ఆయుషి అని మత్తుగా చెప్తాడు అయాస్. అతని చేతి వేళ్లను పెనవేసిన ఆమె చేతి వేళ్లను చూసిన అయాస్ బ్లౌజ్ హుక్కును తప్పించి కుడి ఎద మీద ముద్దు పెడతాడు. ఈసారికి నా అలకను పక్కన పెడుతున్నానని ఆయుషి అంటే నవ్వుతూ చూస్తాడయాస్. అతని నవ్వుకు బుగ్గలు ఎర్రటి మందారాలైతే మొహాన్ని అరచేతిలో దాచేసుకుంది ఆయుషి. నా ముందు సిగ్గా? ఆ సిగ్గుకు నువ్వే కారణమని అయాస్ ఛాతీ మీద పళ్ళను దింపిన ఆయుషి అయాస్ పెడుతున్న చిట్టి చిట్టి ముద్దులకు ఇట్టే కరిగిపోతుంది. అంతకు మించి ముందుకు వెళ్ళడానికి ఆయుషి పొట్ట ఆపుతుంటే పైకి లేచి ఊడిన షర్ట్ బటన్స్‌కు షర్ట్‌ను విప్పి వాష్‌రూమ్ వైపు వెళ్తున్న అయాస్ చేతిని పట్టుకొని ఆపిన ఆషి, నేను బాగున్నానని చేతులు చాపుతుంది నవ్వుతూ. ముందుకు వంగి నుదుటన ముద్దిచ్చి, వద్దు. ఐ యామ్ ఓకే. నేను రిస్క్ తీసుకోలేనని అయాస్ వాష్‌రూమ్ వైపు నడిస్తే, మిస్టర్ ఖాన్ నా దగ్గర ఏదైనా హైడ్ చేస్తున్నాడా అని ఆలోచనలో పడిన ఆషి గ్లవ్స్ హుక్స్ పెట్టుకొని, చీర కొంగును భుజంపైకి వేసుకొని అయాస్ తెచ్చిన పేపర్ బ్యాగ్‌ను ఓపెన్ చేసి తింటూ, తమ మూడ్ స్వింగ్స్‌ను శాంతపరుచుకుంటుంది ఆషి. ఒంట్లో రేగిన వేడిని చల్లటి నీళ్లతో చల్లార్చిన అయాస్ టవల్ చుట్టుకొనొస్తే మూతికి పూసుకుంటూ తింటున్న ఆయిషిని చూసి ముందుకు వంగుతాడు అయాస్. బ్రౌనీ తింటున్న ఆమె మొత్తం నోట్లో కుక్కొని ఆయిషి వెనక్కి వంగితే విసుగ్గా చూసిన అయాస్ పెదవికి అంటుకున్న క్రీమ్‌ని చూసి
కింద పెదవిని తన 2 పెదవులతో బంధించి, నాలుకతో డీప్‌గా లిక్ చేసి వదులుతూ కన్ను కొడతాడు. మంట పెడుతున్న పెదవికి అయాజ్ చిరుకోపంగా చూసిన ఆయిషి ఎందుకు ఈ ఎక్స్‌పోజింగ్ అని అడుగుతుంది. "నువ్వెలాగూ చూపించడం లేదు. నేనైనా చూపిద్దామని" అంటాడయాజ్. ఛాతీపై నుంచి జారుతున్న నీటి బిందువుల్ని ఓరగా చూసిన ఆయిషి "బట్టలేసుకోండి ముందు" అని అంటుంది. "ఏ కంట్రోల్ తప్పుతున్నావా? ఈ పొట్టతో కంట్రోల్ తప్పిన ప్రయోజనం ఉండదు మిస్టర్ ఖాన్" అన్న ఆయిషీను అయాజ్ వెనక్కి తిరిగి చూస్తే డాక్టర్ మీ హస్బెండ్‌తో ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అని అడిగిందని చెప్తుంది ఆయిషి. మా ఆయన్ని భరించేంత స్ట్రెంత్ ఇప్పుడు లేదని చెప్పాల్సిందే అని అంటాడు అయాజ్. ఆయిషి మొహం వాడిపోతే నాకు నార్మల్ డెలివరీ జరగాలని లేదా నీకు? అని బేలగా అడుగుతుంది ఆయిషి. నార్మల్ డెలివరీ జరగాలంటే నువ్వు కూడా చిన్న చిన్న వర్కౌట్స్ చేయాలి. నేను చెప్పిన ఓపిక లేదంటూ లేజీగా మారిపోయి మన్ను తిన్న పాములా ఫుల్‌గా బొజ్జుంటున్నావని విసుగ్గా అంటాడు అయాజ్. బెడ్ దిగిన ఆమె అతనికి ఎదురుగా వచ్చి నిల్చుంది. ప్యాంట్, షర్ట్ వేసుకుంది. ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకుంటున్న అయాజ్ ఆయిషి వైపు ఏంటన్నట్టుగా చూస్తే నా దగ్గర ఏదైనా హైడ్ చేస్తున్నావా అయాజ్? అని అడుగుతుంది ఆయిషి. ఆయిషి వెన్ను చుట్టూ చేతిని పోనిచ్చి సున్నితంగా దగ్గరకు తీసుకున్న అయాజ్ ఆమె నుదుటికి తన నుదుటిని ఆనించి ఆయిషి బుగ్గ నిమురుతూ ఎందుకిలా అనిపించిందని అడుగుతాడు. నన్ను దూరం పెడుతుంటే అనిపించదా? అని అంటుంది ఆయిషి పెదవులను ముడిచి. ఆమె నుదుటి మీద పెదవులు నిలిపిన అయాజ్ సడెన్‌గా గాలి మొగుడు మీద మళ్లిందా? అని నవ్వుతూ అడుగుతాడు. మళ్ళడమేంటి? ఎప్పుడు నా గాలి నువ్వే కదా అని ఆయిషి అరిస్తే ఈ పొట్ట లేనప్పుడు ఎన్ని సార్లు సాకులు చెప్పి తప్పించుకోలేదే నువ్వు? అని అడుగుతాడు సీరియస్‌గా. ఆమెనే చూస్తూ అయాజ్ అప్పుడు నిన్ను భరించడం నిజంగానే కష్టంగా అనిపించేది నాకు. అంతలా నన్ను నలిపేసేవాడివి నువ్వు. ఇప్పుడు ఇష్టంగా భరించాలనిపించే కష్టం నువ్వని నవ్వుతూ చెప్తుంది ఆయిషి. పాగల్ బీవీ హో తుమ్ అన్న అయాజ్ ఆయిషి నుదుటి మీద వేలితో పొడిస్తే ఈ పాగల్ బీవీనే తమరు కోట్లు పెట్టి మరీ పెళ్లి చేసుకుందని రోషంగా అంటుంది ఆయిషి. అప్పుడు నీ పిచ్చి నాకు తెలియదు కదే అని అయాజ్ బటన్స్ పెట్టుకున్నట్టు చూస్తే షర్ట్ బటన్స్ పెడుతుంది ఆయిషి. దగ్గరగా ఉన్న ఆయిషిని చూస్తున్న అయాజ్ చూపు ఆమె ముక్కుకున్న పోగుపై నిలిస్తే పెదవులు నిలిపి నీలో ఉన్న సెకండ్ బ్యూటీ స్పాట్ ఇది అని అంటాడు. మరి ఫస్ట్‌ది ఇది అని ఆయిషి నడుమును చూపిస్తూ ఆఫ్టర్ డెలివరీ ముందు కొలతల్లోకొచ్చేయాలని చెప్తాడు అయాజ్. మిస్టర్ ఖాన్ అని అతని భుజం మీద చిరుదెబ్బ వేసిన ఆయిషి అతని చేతులు చుట్టుకుంటే నవ్వుతూ వెచ్చటి కౌగిట్లో ఆయిషిని బంధించేస్తాడు అయాజ్. డాక్టర్ 100 జాగ్రత్తలు చెప్పి శశికళను డిశ్చార్జ్ చేస్తుంది. మామ్ చూస్తూ ఉండని అభయ్ బయటకు నడిస్తే వెళ్ళిపోతున్న అభయ్ వైపే చూస్తున్న శశికళను చూసి ఏంటి నా కొడుకుని అలా చూస్తున్నావని అడుగుతారు వసుధగారు. కంగారుగా తలను అడ్డంగా తిప్పేస్తూ ఊరికే చూశానాంటీ అని శశికళ తలదించుకుంటే వాడి రక్తాన్ని నువ్వు కడుపులో మోసి కన్నప్పుడే నువ్వు వాడి సొంతమైపోయావు శశికళ. ఈ బుజ్జిది వస్తూ వస్తూ బోలెడు సంతోషాలను వెంటబెట్టుకొని వచ్చింది. మిగిలింది మీ పెళ్ళే. త్వరగా కోలుకోవే. నా ఇంటి కోడలుగా దీపం వెలిగించాలని వస్తుగారు నవ్వుతూ అంటే శశికళ కూడా నవ్వుతుంది. బిల్ క్లియర్ చేసి మెడిసిన్ తీసుకుని డాక్టర్‌తో మాట్లాడి బేబీ గురించి కూడా తెలుసుకొని వచ్చిన అభయ్ శశికళ సాగిన పెదవుల వంక చూస్తాడు. రారా అక్కడే ఆగిపోయావే అని తల్లి పిలిస్తే ఆ మామ్ అంటూ తేరుకొని లోపలికొచ్చిన అభయ్ పాపను తీసుకుంటాడు. ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకున్న శశికళ నుదుటిన బొట్టు బిళ్ళ పెట్టి చెవుల్లో పెట్టుకోవాలని కాటన్ ఇచ్చిన వస్తగారు లూజ్‌గా ఉన్న జుట్టుని వేళ్ళతోనే సున్నితంగా దువ్వి జడ అల్లి ఇంక వెళ్దాం పద అని అంటారావిడ. ఆంటీ నేను మా ఇంటికి వెళ్ళనా? అని బెరుగ్గా అడుగుతుంది శశికళ. మీ ఇంటికా? హా! అమ్మ లేకపోయినా నాన్న ఉన్నారుగా అని శశికళ అంటే తలుపు తీసుకొని లోపలికొచ్చిన భుజంగం గారు అవునమ్మా నా బిడ్డని నేను చూసుకుంటానని అంటారాయన. అభయ్ అసహనంగా ఫీలైతే ఆడతోడు లేకుండా ప్రసవం జరిగిన అమ్మాయిని నువ్వెలా చూసుకోగలవన్నయ్య? మేమున్నాం కదా! మీ కూతురికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆయిషి లాగే శశికళ కూడా నా కూతురు లాంటిదే. పెళ్లవ్వకుండానే వసుధ ఇంటికి వెళ్ళడానికి నీ కూతురు సందేహిస్తున్నట్టుంది. మా ఇంటికి తీసుకెళ్లాలని అంటుందావిడ. చాలా థాంక్స్ ఆంటీ. బట్ శశికళ ఎక్కడికి రాదు. నాతోనే ఇంటికొస్తుంది. తను పూర్తిగా కోలుకోగానే మా పెళ్లి అని స్థిరంగా చెప్తాడు అభయ్. ఆ అభయ్ వైపు ఒకసారి చూసి ముఖం తిప్పుకుంటుంది శశికళ. వాడి మాటే నా మాట కూడా యశోద. ఇంక వెళ్దాం పదండని వసుధ గారు డ్రైవర్‌కు లగేజ్ ఉన్న బ్యాగ్‌నిచ్చి పాపను ఆవిడ తీసుకుంటే అభయ్ శశికళను తీసుకొని రా అని ముందుకు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక డోర్ ముందుకేసిన అభయ్ వాట్స్ యువర్ ప్రాబ్లమ్ అని స్థిరంగా ఆమెనే చూస్తూ అడుగుతాడు అభయ్. శశికళకు గుండె గట్టిగా కొట్టుకుంటుంటే తల దించుకొని మౌనంగా ఉంది. ఆమెనే చూస్తూ ఎక్కడికైనా వెళ్ళే ఆలోచన ఉంటే తీసి డస్ట్‌బిన్‌లో పడేసేసి నీకే మంచిది కమ్ అని బేస్ వాయిస్‌తో సీరియస్‌గా చెప్పి పైకి లేచి చెయ్యి ముందుకు చాపాడు అభయ్. అభయ్ చేతిని ఒకసారి చూసి శశికళ పాదాలను కింద పెట్టగానే మెత్తటి స్లిప్పర్స్ ఉంచి ఆమె పాదాలకు తొడిగిన అభయ్ ఇప్పుడు రా అని మెల్లిగా నడిపిస్తుంటే మెల్లిగా అడుగులు వేస్తుంది శశికళ. కారులో ఇంటికి చేరుకోగానే కారు దిగిన ఆమెకు గుమ్మం వరకు గులాబీ రెక్కల బాట కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తుంది శశికళ.
పని మనిషి చేత ఎర్రనీళ్ళు తెప్పించి దిష్టి తీసిన వస్తగారు ఇప్పుడు రండని గుమ్మానికి అడ్డు జరిగితే శశికళ నడుము చుట్టూ ఒక చెయ్యి ఉంచి ఇంకో చేత్తో పాపను ఎత్తుకొని తన ఇంట్లోకి నడుస్తాడు అభయ్. చూడ్డానికి ముచ్చటగా ఉన్న ఆ దృశ్యానికి వసుధ గారు ఫోటో తీసుకొని తన ఫోన్ వాల్ పేపర్ గా ఉంచుకుంటే అమరేంద్ర గారు ఆఫీస్ స్టాఫ్ కి 3 నెలల బోనస్ ను ప్రకటించి కిందే భార్య చెప్పినట్టుగా గదిని సిద్ధం చేయిస్తారు. శశిరా అని ఆవిడ గదిలోకి తీసుకెళ్లి ఏడుస్తున్న పాప నొడిలో ఉంచి పాలు పట్టించు, నేను నీ కోసం ఏదైనా వేడిగా చేసుకొని తీసుకొస్తానని కిచెన్ లోకి వెళ్తే తండ్రితో కాసేపు మాట్లాడి శశికళ ఉన్న గెస్ట్ రూమ్ లోకి వస్తాడు అభయ్. అభయ్ చూడగానే కంగారుగా ఒడిలో ఉన్న పాపతో సహా అటుగా తిరుగుతుంది శశికళ. తిరగడంలో ఇంకా పచ్చిగా ఉన్న కుట్ల దగ్గర నొప్పి తెలిస్తే పెదవుల్ని బిగపడుతుంది శశికళ. డోర్ క్లోజ్ చేస్తూ శశికళ మొహంలోకి చూసిన అభయ్ ఇందుకే కాస్త ఆవేశం తగ్గించుకోవాలని విసుగ్గా చెప్పి హ్యాండ్ టవల్ ఆమె భుజంపై వేసి ఆమె పక్కనే కూర్చుంటాడు అభయ్. డోర్ నాక్ చేసి రావచ్చు కదా, అది పరాయి వాళ్ళ దగ్గర, నువ్వు నా దానివి, నీ దగ్గర నేను పర్మిషన్ తీసుకోవడం ఏంటి నాన్సెన్స్ అని అంటాడు అభయ్ చిరాగ్గా. టవల్ గుండెలపై అడ్డు పెట్టుకొని మాక్సీ బటన్స్ తీసిన శశికళ పాపకు పాలు పడుతుంటే చిట్టిగా ఉన్న పాదాలను చూసి ముందు కొంగి పాదం మీద ముద్దిస్తాడు అభయ్. అభయ్ మీసం గుచ్చుకొని పాప పాదం క్షణాలు ఎర్రగా కదితే క్యార్బని ఏడుపు ఎత్తుకుంటుంది. పాప ఏడుపుకు శశికళకు టెన్షన్ పెరిగితే ఇటివ్వు అని పాపను జాగ్రత్తగా తీసుకున్న అభయ్ వీపు మీద రాస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే చూస్తున్న శశికళకు చూడ ముచ్చటగా అనిపిస్తుంది ఆ దృశ్యం. పాప నిద్రపోగానే బెడ్ మీద పడుకోబెడుతూ తననే చూస్తున్న శశికళను చూసి కనుబొమ్మలు ఎగరేశాడు అభి. నువ్వెత్తుకోగానే పాప ఎలా ఏడుపు ఆపేసిందని శశికళ అడిగితే, డాడీ టచ్‌లో నా కూతురు ఫీలవుతోంది కాబట్టి అని అంటాడు అభయ్. అబ్బో! అన్నట్టు చూసిన శశికళ హాస్పిటల్‌లో నేనెన్ని రోజులు ఉన్నానని అడుగుతుంది. ఎందుకడుగుతున్నావు? ఊరికే. హాస్పిటల్ బిల్ ఎంతయిందో తెలుసుకొని తిరిగిచ్చేద్దామని అభయ్ వైపే చూస్తుంది శశికళ. కోపంగా చూసిన అభయ్ శశికళ రెక్క పట్టుకొని తన వైపుకు లాక్కుంటే బాలింత దశలో ఉన్న ఆమెకు ఆ పట్టు కూడా నొప్పినిస్తుంది. మెడ మీద మెడ వెనక్కి చేతిని పోనిచ్చి శశికళ పెదాలను అందుకున్న అభయ్ తనకు కావాల్సింది తీసుకుని శశికళ పెదాలను ఘాటుగా ముద్దాడి వదులుతాడు. అభయ్ వైపే కోపంగా చూసింది శశికళ. ఏంటే ఆ చూపు? ఇంకోసారి కిస్ చేయనా? అని అభయ్ ముందుకొస్తుంటే అభయ్ ఛాతీ మీద 2 చేతులుంచి నెట్టేసిన శశికళ బెడ్ మీద పాప పక్కనే పడుకుంటే ఏసీని అడ్జస్ట్ చేసి శశికళ నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చి ఎప్పుడు ఇలాగే నాతో ఉండిపోవే, ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకేమి కావాలని పాపను శశికళను మార్చి మార్చి చూస్తూ కూర్చుంటాడు అభయ్. వేడిగా కిచిడీ చేసుకుని వచ్చిన వసుధ గారు అభయ్ శశికళ ఏదని అడుగుతారు. పడుకుంది మామ్ అని అభయ్ అంటే, అయ్యో! ఏమి తినకుండానే ఇలా పడుకుంది పిల్ల అని అంటారావిడ. కాసేపయ్యాక తింటుందిలే మామ్ అన్న అభయ్ డోర్ క్లోజ్ చేసి బయటకొచ్చేస్తాడు. తల్లి, తండ్రి మధ్యలో కూర్చున్న అభయ్, మామ్ అండ్ డాడ్, ఐ నో నా విషయంలో మీరెంత అసంతృప్తిగా ఉన్నారు. మీరు ప్రౌడ్‌గా ఫీలయ్యేలా నేనేది అచీవ్ చేయలేదు డాడ్. నౌ మీ ఒపీనియన్ కావాలి శశికళ నా కూతురు గురించి అని అంటాడు అభయ్. నవ్విన వసుధ గారు ఒపీనియన్ అంటే ఏంట్రా సుపుత్ర అని అభయ్ బుగ్గలాగితే ఐ వానా మ్యారీ శశి మామ్ అని స్థిరంగా చెప్తాడు అభయ్. అమరేంద్ర గారిని చూస్తుంది అభయ్ తల్లి. అభయ్ భుజం చుట్టూ చెయ్యేసి కొడుకులుగా పుట్టినంత మాత్రాన ఏదో సాధించి తండ్రి పేరు నిలబెట్టాలన్న రూల్ లేదు అభయ్. నీకు తెలియకుండానే నువ్వు మాకు శశికళ లాంటి మంచి మనసున్న అమ్మాయిని కోడలిగా, మనవరాలిగా చిట్టి మహాలక్ష్మినిచ్చావు. కంపెనీ చూసుకుంటున్నావు. ఇప్పుడు నా కొడుకు పర్ఫెక్ట్ అని నేను గర్వంగా చెప్పుకోగలను. ఈవినింగ్ ఇంటికి రమ్మని పంతులు గారికి చెప్తాను. మీ అమ్మ పాప జాతకం రాయించాలంట అని అంటారు. థ్యాంక్ యూ డాడ్ అని తండ్రిని చూస్తూ అన్న అభయ్ పెళ్లవ్వకుండానే మన ఇంట్లో ఉన్నందుకు అది కొంచెం లోగా ఫీల్ అవుతుంది. అందుకే పెళ్లి చేసుకుంటే బావుంటుందని నా ఒపీనియన్ మామ్ అని అంటాడు అభయ్. పాప నామకరణం అవ్వగానే ముహూర్తం పెట్టమని పంతులు గారితో నేను మాట్లాడతాను కానీ హాస్పిటల్‌లో నిద్రకు దూరమై ఫేస్ చూడు ఎలా అయిందో వెళ్లి కాసేపు పడుకో నాన్న అని అంటారు వసుధ గారు. హ్మ్. అని శశికళ ఉన్న గదిని చూస్తూ తన గదికే వెళ్ళిపోయాడు అభయ్. నవ్వుకున్న వసుధ గారు ఒకప్పుడు అభయ్‌నేనా ఇప్పుడు మనతో ఇంత కూల్‌గా మాట్లాడుతోందని అడుగుతారు. అందరి లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు వసుధ. అభయ్ లైఫ్‌లో శశికళ వాడిని మార్చేసింది. బ్లాంకెట్‌ను ఫుల్‌గా కప్పుకొని పడుకున్న అయాస్‌కు బ్లాంకెట్ మెల్లిగా తన నుంచి దూరమైతే ఒక్కసారి నో అంటే వినిపించదా ఆషి అని సీరియస్‌గా అంటాడు. ప్లీజ్ ఒక్కసారి మిస్టర్ ఖాన్ ఇంకెప్పుడు అడగను. నిట్టూర్చిన అయాస్ నో కావాలంటే ఇంకేదైనా అడుగు. అది మాత్రం వద్దని స్థిరంగా చెప్తాడు. నాకదే కావాలి. కమాన్ అయాస్ అని ఆయిషి అయాస్ ఛాతీ మీద ముగ్గులేస్తుంటే ఎక్కడ దొరికావే నాకు నువ్వు మెంటల్ పీస్ అని విసుక్కుంటూనే బెడ్ దిగుతాడు అయాస్. కథ ఇంకా ఉంది. మరి ఆయిషి అడుగుతోందేంటి? అయాస్ ఎందుకు వద్దు అని విసుగ్గా అంటున్నాడు. మరి ఆయిషి కోరిక ఏంటి? ఆయిషి, అయాస్‌ల మధ్య గిల్లి కజ్జాలు మీకెలా అనిపించాయి? నచ్చాయా? మరో పక్క
అభయ్‌ని శశికళ క్షమించేసిందా? మరి మన అభయం జీవితంలో వెలుగొచ్చినట్టేనా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.